బాల్యమంతా కూడా ఒక క్రమశిక్షణతో ఒక మంచి నైతిక విలువలతో కొనసాగితే డెఫినెట్గా వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి పౌరులుగా తయారవుతారు, మంచి స్థానంలో ఉంటారనేటువంటి సదుద్దేశంతో పిల్లల్లో ఒక ప్రేరణ కలిగించడానికి, ఒక మంచి నడవడిని పెంపొందించడానికి, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి బంగారు తల్లి ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థ ఇరు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది విద్యార్థులను, ఇప్పటికే మేడం గారు చెప్పారు 2 లక్షల మంది పైగా విద్యార్థులను ఈ యొక్క ప్రేరణ కార్యక్రమం ద్వారా ప్రభావితం చేశామని అన్నారు. మరి అలాంటి ఈ కార్యక్రమం మన పాఠశాలలో నిర్వహించడానికి ముందుకొచ్చినటువంటి బంగారు తల్లి ఫౌండేషన్ బాధ్యులందరికీ కూడా మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున చప్పట్లతో గట్టిగా స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ. సో విద్యార్థులు అనగానే కేవలము పుస్తకాలకు అకాడమిక్ సైడ్ ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, మన కెరీర్ను ఏ రకంగా డెవలప్ చేసుకోవాలనేటువంటి విభిన్నమైనటువంటి విషయాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండడం అనేది చాలా అవసరం. సో మన పాఠశాలకు తరచూ చాలా సంస్థల వారు వివిధ కార్యక్రమాల పేరుతో మీ అందరి ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఒకవైపు వస్తు రూపైన సహాయం చేసేవారు, ఒకవైపు మాట రూపైన సహాయం చేసేవారు, ఒకవైపు ఇంకా రకరకాలుగా ప్రేరణాత్మకమైనటువంటి బోధనలతో మనల్ని ప్రభావితం చేసేవారు కూడా ఉంటారు. సో కేవలము వస్తురూపమైనటువంటి సహాయాన్నే కాకుండా ఒక్కొక్క దశలో మనిషి ఎదగడానికి ఈ యొక్క మాట సహాయం, ఒక ప్రేరణ, ఒక చిన్న ఉత్ప్రేరకం చాలా అవసరం ఉంటుంది. ఆ ఉత్ప్రేరణ కలిగించడానికే ఈ వేదిక పైన ఇంతమంది మాతృమూర్తులు కూర్చొని ఉన్నారు.